దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నారు. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి అందరం కూడా చాలా చక్కగా ఉన్నాము. దేవుని కృపలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, ఈ యొక్క వాక్యాలు వినండి. అనేక మంది మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా ఈ యొక్క వాక్యాలు విని దేవుళ్ళలో ఎదుగుతారు. వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం మనం తీసినట్లయితే 139వ దావీదు కీర్తన 17వ వచనం మనం చదువుకుందాం. 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇక్కడ మనం చూస్తే దేవుడు మన పట్ల ఆయన చాలా తలంపులు కలిగి ఉన్నాడండి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని చూడలేదేమో, మన సహాయం రాకపోయేదానికి, దేవుడి దగ్గర సహాయం రాకపోయేదానికి అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో, దేవుడు మనల్ని చూడలేదేమో. ప్రియదేవుల దేవుని కణ దృష్టికి మరుగైనది ఏది కూడా లోకంలో లేదండి. ఆయన ప్రతి ఒక్కరిని చూచువాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక మంచి తలంపులు కలిగినటువంటి దేవుడు ఆయన. మనుషులు పుట్టుకతో దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళు పెద్ద తర్వాత ఈ లోకాన్ని చూసి ఏం చేస్తూ ఉంటారంటే మరి నేర్చుకుంటూ ఉంటారు. చెడులోకి వెళ్తూ ఉంటారు. పెద్ద తర్వాత వారిలో ఆత్మ తగ్గిపోయి వారి యొక్క మనసంతా చెడిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటాడు, నీ పట్ల నా పట్ల దేవుడు ఎంతో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. అవంట ఎన్ని తలంపులు అంట, ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంటారు. ఇసుక రేణువుల వలె ఉన్నాయంట తలంపులు. వాటిని లెక్కించలేము. ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనం కౌంట్ చేయడానికి, లెక్కించడానికి మిషన్స్ ఉన్నాయి, కానీ ఒక్క ఇసుక తప్ప. ఇసుకని ఎవ్వరు కూడా లెక్కించలేకపోతున్నారు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు, పైకి చూడు, నక్షత్రాలు ఎన్ని లెక్క పెట్టగలవా అడిగాడు అబ్రహాముని. అయ్యా, లెక్కించలేనయ్యా, అంత గొప్ప జనాంగంగా చేస్తా అంటున్నాడు. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇసుక రేణువుల వల్ల అన్ని గొప్ప తలంపులు నీ పట్ల నేను కలిగి ఉన్నా అంటున్నాడు. మనం కూడా మన జీవితాల్లో అండి మన పిల్లల పట్ల మనమేం కలిగి ఉంటాము, తలంపులు కలిగి ఉంటాము. వాళ్ళు మంచిగా ఎదగాలని చెప్పి మరి చూస్తే తల్లిదండ్రులు ఏమో పనులకు వెళ్తూ ఉంటారు, పిల్లల్ని చదివిస్తూ ఉంటారు కష్టపడి. ఎందుకు? తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, మా పిల్లవాడు డాక్టర్ అయితే బాగుంటుంది, మా పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మరి పనులకు వెళ్ళేవాడు. తల్లిదండ్రి కష్టపడి పనిచేసి మా పిల్లలు మాలాగా అవ్వకూడదు, గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పి గొప్ప తలంపులు వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు చదివిస్తూ ఉంటారు. వాళ్ళని డాక్టర్లు కానీ సాఫ్ట్వేర్లు కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేవుడు కూడా మన పట్ల చాలా తలంపులు కలిగి ఉన్నాడండి. ఆయన కొరకు మనం జీవించాలి లోకంలో. ఎప్పుడు మన యొక్క విషయాలు, మన యొక్క ఆహారము, మన యొక్క పానీయము, మన యొక్క నిద్ర మనం సుఖించడమే కాకుండా దేవుడిని కూడా ఆనంద పెట్టాలి. దేవుని యొక్క పనులు కూడా మనం చేయాలి. దేవుడు అడగండి, ప్రభువా, ఏం తలంపులు కలిగి ఉన్నావో నాకు తెలియపరచు నాయన, నీ తలంపుల ప్రకారము వెళ్ళాలి. దేవుడు అంటాడు, నీ తలంపులకి మా తలంపులకి ఆకాశంకి భూమికి అంత డిస్టెన్స్ ఉంది అంటాడు. అంత ఉన్నతమైన ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభువా, నీ యొక్క ఆలోచనలు ఎంత గొప్ప నాయన, నా పట్ల నువ్వు లెక్కింపలేని ఆలోచనలు కలిగి ఉన్నావు. ఎందుకు ఆ మాట అంటే కనుక దావీదు ఎలాంటి వాడండి, గొర్రెల కాపరి. బహుశా అనుకుంటాడేమో ఆశీర్వాదం అంటే ఒక 100 గొర్రెలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయనకు, దావీదు దగ్గర. ఒకవేళ దేవుడు 200 గొర్రెలు ఇస్తాడేమో అనుకో ఉంటాడు. లేదా 200 కాకపోయినా సరే ఇంకా గొప్ప ఆశీర్వాదం అనుకోండి దేవుడి దగ్గర నుంచి, 500 గొర్రెలు నాకు ఇస్తామనుకో ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదుని తీసుకెళ్ళి గొప్పవాణిగా చేశాడు. సౌలు ఎన్నిసార్లు చంపాలనుకున్నా సరే దావీదు తప్పించుకున్నా చేశాడు దేవుడు దావీదు తప్పించాడు. చివరికి ఏం చేశాడు, తీసుకుని వెళ్ళి దావీదుని రాజుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. సౌలు తర్వాత దావీదుని రాజుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెల కాపరి ఎక్కడ, రాజు ఎక్కడ చెప్పండి? గొర్రెల కాపరి ఉన్నటువంటి దావీదుని దేవుడు తలంపునే కలిగి ఉన్నాడు. ఒక 100 గొర్రెలు ఎక్స్ట్రా ఇవ్వటం కాదు తలంపు, లేదా ఒక 1000 గొర్రెలు దావీదుకి ఇవ్వటం అది కాదు తలంపు. తీసుకెళ్ళి నా ప్రజల మీదకి
దావీదును రాజుగా చేయాలి. అది దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? దావీదు పట్ల. కాబట్టి మొదట గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తర్వాత గొప్ప రాజుగా అయినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లోనే మనంతా గ్రేటెస్ట్ కింగ్ అన్నమాట దావీదు. బైబిల్లోనే గొప్ప మరి రాజుల్లో ఒక అయినటువంటి దావీదు అనమాట. ఎస్తేరు విషయంలో మనం చూస్తే ఆమె ఒక పేదరాలు కదండి. ఆమెను తీసుకెళ్ళేసాడు దేవుడు, రాణిగా చేశాడు. ఎందుకు? తన యొక్క బిడ్డలను కాపాడడం కోసం, యూదులను కాపాడడం కోసం అని చెప్పి ఎస్తేరుని తీసుకెళ్ళి రాణిగా చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కల పట్ల దేవుడు ఒక్కొక్క తలంపు కలిగి ఉంటాడు. నీ యొక్క స్థితిని దేవునికి అప్పగించుకో. నీ యొక్క భారం అంతా నువ్వు దేవుడి మీద వెయ్యి. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాను. నువ్వు ఎటువంటి తలంపులైతే నా పట్ల కలిగి ఉన్నావు అన్నీ కూడా జరిగించు నాయన అని మనం ప్రార్థన చేయాలి. అలా చేసేప్పుడు మాత్రమే అంటున్నాడు దేవుడు, వాటిని లెక్కించాలనుకుంటేవా లెక్కించలేవు. ఇసుక రేణువుల వంటి గొప్ప ఆలోచనలు నేను నీ పట్ల కలిగి ఉన్నాను. అవన్నీ కూడా నీకు మేలు చేయడం కోసమే కానీ నీకు కీడు చేసేటటువంటి ఆలోచన ఎదురు కలిగి లేదు. అన్ని గొప్ప ఆలోచనలు మనం పొందుకోవాలంటే దేవుడి మీద మనం భారం అయ్యాలి. దేవుడి వైపు మనం చూడాలి. మన కుటుంబాన్ని దేవుడికి అప్పగించాలి. మనను, మన పిల్లలను, మన కుటుంబాన్ని అంతటిని, మన బంధువులను కానీ అన్నింటినీ కూడా మనకు ఉన్నటువంటి కూడా దేవుని యజమానిగా పెట్టాలి. దేవునికి అర్పించాలి. దేవునికి అది ఇవ్వాలి. ప్రభా, నువ్వు కంట్రోల్ చేయి ప్రభా మా ఫ్యామిలీని, నువ్వు దాన్ని సహాయం చేయనైనా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నీ యొక్క కుటుంబాన్ని ఆయన చేతిలో పెడతావో, ఆయన ఒక కింగ్ మేకర్లా ఉండేసేసి నీ కుటుంబానికి ఏ సమయానికి ఏ తలంపులు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నీ పట్ల నెరవేర్చడానికి ఆయన అడిగి ఉన్నాడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. ప్రభా, నీ తలంపులు మా కుటుంబం మీద జరుగును గాక, నీ తలంపులు మా పిల్లల మీద జరుగును గాక అని మీరు ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేయండి. మీరు గొప్ప కార్యాలు నెరవేరటము మీ జీవితాల్లో చూస్తారని చెప్పి వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.